అందరికీ నమస్కారం అండి. ప్రతి పండక్కి పూజ చేసినట్టు ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూనే ఉన్నాం. అందరూ వీడియోని చూసి నవ్వుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఆ నవ్వు వెనుకున్న కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కడుపుబ్బా నవ్వేలాగా కామెడీ సీన్స్ రాస్తున్నాం, కన్నీళ్లు పెట్టుకునేలాగా ఎమోషన్ సీన్స్ పెడుతున్నాం, కన్నులు విందులుగా ఉండే ఎంటర్టైన్మెంట్ లవ్ ట్రాకులతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. మంచి మంచి కాన్సెప్టులతో పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నా పెద్ద మనసు చేసుకొని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మాలాంటి యూట్యూబర్లందరికీ మీలాంటి సబ్స్క్రైబర్స్ తోడు కావాలండి. మీ తోడు మాకుంటే ఈ యూట్యూబ్ నీడలో ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేస్తాం. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి హైప్ని ఇంకా గట్టిగా కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్లు కొట్టి మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేయండి. చిట్టి, నువ్వు చీమలు తినకుండా వదిలేసిన రొట్టెవి, నాగుల చవితి రోజు పాలు పోసే పుట్టవి, అందమైన మువ్వల పట్టివి, వానాకాలంలో బురదైపోయే మట్టివి. నేనేమో నువ్వు అలసిపోయినప్పుడు తలగడని, నువ్వు తింటున్నప్పుడు ఆలుగడ్డని, నీతో ఎప్పుడు ఉండే గుండెగడ్డని. గుండెగడ్డ ఏంటంటే? అంటే నా ప్రేమంతా స్ట్రాంగ్ అని చెప్తున్నాను చిట్టి. నువ్వుండే గుండెగడ్డలో నీకోసం పచ్చగా గడ్డి పెంచాను. గడ్డి తినడానికి తనేమన్నా పసువేంట్రా? కాలుకు మట్టంటదు అని చెప్తున్నాను. చిట్టి, నీకోసం నా గుండెగడ్డలో ఒక కోట కట్టాను. ఆ కోటలో నీకోసం పొనోలుగా వీళ్ళిద్దరిని కూడా పెట్టాను. మరి నువ్వేం పీకుతున్నావురా? బయట నిలబడుకొని అడుక్కుంటున్నావా? అవునరా, చిట్టి నా దేవత కాబట్టి నా దేవత ప్రేమ కోసం నేను అడుక్కుంటూనే ఉంటాను. అయినా కోటు సూటు వేసుకుని వచ్చి ప్రేమించమండం కాదు ప్రేమంటే. ప్రేమించిన అమ్మాయిని కోటలో పెట్టి చూసుకుంటూ తన ప్రేమను తిరిగి కోరుకోవడమేరా ప్రేమంటే. ఇంతకీ నీ కోట ఎక్కడుందిరా? మనసులో. ఎక్కడా? మనసులోరా. ఇదిగో ఇక్కడ ఉంటదే అది. దాన్ని మడతేసి అక్కడే ఉంచు. నీ ఊహలన్నింటినీ ఊరగాయేసి మా అందరికి పంచిపెట్టక. ప్రేమకి చావు లేదురా సీను, దాన్ని ఎవరు సమాధి చేయలేరు. నిన్ను చేయొచ్చు కదరా. సమాధి చేయలేరంట. సమాధి అరుంధతి సినిమాలో పశుపతి పక్కన సమాధి కట్టేయాలి వీడికి. నా గుండెగడ్డ రానిక్కడా. ఇంకోసారి గుండెగడ్డ ఉల్లిగడ్డ అన్నావు అనుకో, నేను ఇదే గడ్డ మీద అడ్డంగా పూర్తి చేస్తాను. సైలెన్స్. సార్ వచ్చేంత వరకు అందరూ బుక్ తీసి చదవండి. ఇదొకటి, అలా టీచర్ వెళ్ళిపోగానే ఇలా బుసలు కొట్టే పాములా పొట్లో నుండి బయటకు వస్తుంది. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పేరు బోర్డు మీద రాస్తాను. రాసుకో రాసుకో, బోర్డు మీద రాసుకో. గీసుకో గీసుకో, గడ్డం బాగా గీసుకో. హే లాస్ట్ బెంచ్, ఏంటక్కడ మీ గోల? ఇప్పుడే మన సీనుగాడు పీతలకెందుకురా అంత పౌరుషమని ఒక చిన్న డౌట్ అడిగాడు. దానికి నేను పీతది కూడా గీత వంశమేరా, దానికి 10 కాలంలో ఉండే పొగరంతా నీకు తల్లోనే ఉంటుందని చెప్తున్నాను. ఉండు, నీ పని చెప్తాను. చెప్తానని వెళ్ళిపోతుందేంటి? సిగ్గేమో. ఓడియమ్మో ఫ్లాష్ ఉమెన్, ఇది వెళ్ళి పెద్ద పుల్ని రుచి కలుపుకొని వచ్చేసినట్టుందిరా. అందరూ వినండ్రా, పోయిన వారం మీకు పెట్టిన ఎగ్జామ్ పేపర్లు కరెక్షన్ అయిపోయాయి. అందరికి ప్రోగ్రెస్ కార్డులు పంచుతున్నాను. ఇంటికెళ్ళి మీ పేరెంట్స్ తో సంతకాలు పెట్టించుకోరండి. ఎవడైనా ఫోర్జరీ చేశాడో నా కంచి పట్టు జర్రీ అంచు మీద ఒట్టు, నా చేతిలో ఆడి జాయింట్లు జారిపోతాయి. ఈ చదువుల భారతి స్కూల్లో చదివే పిల్లలే ఉండాలరా. ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయి ఉన్నా పేరెంట్స్ తో మీటింగ్ ఉంటుంది, వాళ్ళ ముందరే మీకు కోటింగ్ ఉంటుంది. ఎరా నీకెన్ని ఎఫ్లు వచ్చాయి?
రెండు రాసీను. మరి నీకు? నాకు 3 F'లు వచ్చాయిరా. ఎరా చింటి, నీకెన్ని F'లు వచ్చాయి? నాకన్నీ ఎఫ్లేరా. వాట్ ద ఎఫ్ రా, వాట్ ద ఎఫ్ అసలు. నేను కష్టపడి నింపిన పేపర్లకి, ఖర్చు పెట్టి రాసిన ఇంకులకి న్యాయం లేదా? కనీసం వాటి రేట్లు చూసైనా నా ప్రోగ్రెస్ ప్లేట్ లో మార్కులు వేయొచ్చు కదరా. మా నాన్న జిప్పులు ఫెయిల్ అయితేనే జబ్బులు జామకాయలు అయిపోయేలా కొడతారా. ఇంకా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని తెలిస్తే నాకు సావేరా. అలా అని ఇప్పుడు ఏం చేస్తావురా? ఒక పని చేస్తాను, నువ్వు నేను దెబ్బలాడుకొని మధ్యలో ప్రోగ్రెస్ కార్డ్ చినిగిపోయిందని చెప్పి స్కూల్లోనూ ఇంట్లోనూ ఒప్పించేస్తాను. ఇప్పుడైతే నీ ప్రోగ్రెస్ కార్డ్ మాత్రమే వెళ్తుంది. అది కనుక చిరిగిందనుకో, డైరెక్ట్ గా నీ ఆన్సర్ షీట్స్ ఇంటికి వస్తాయి. అసలే నీ ఆన్సర్లు చూస్తే ఫ్రీగా క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటారా? తొందర ఏముంది, సాయంత్రం స్కూల్ అయిపోయాక ఆలోచిద్దాం. ఇంటికెళ్లే ముందు దారిలో మామిడి తండ్ర కొనుక్కుందాం. మర్చిపోకుండా గుర్తు చేయరా రాహులు. ఈ ఎండలో పుల్లగా తీతీగా తింటూ ఉంటే సూపర్గా ఉంటది. అవునరా సీను, అందులోకి ఉప్పు కారం అద్దుకుంటే ఇంకా బాగుంటది. ఉప్పు కారం కాదురా, చక్కెర అదుకుంటే తీయక కమ్మగా ఉంటది. ఉప్పు కారంకే టేస్ట్ ఎక్కువరా. టేస్ట్లెస్ ఫెలో, చక్కెరతో తింటేనే కమ్మగా ఉంటుందిరా. ఆపండ్రా. ప్రోగ్రెస్ కార్డులో ఉండే మార్కులు చూసి నేను ప్యాంట్ తడిపేసుకుంటుంటే మామిడి తాండ్రా గురించి మాట్లాడుకుంటారా? మీకు అసలు మనసు ఉందారా? ఇంత భయపడేవాడివి కాస్త ముందుగా బాగా చదువుకుని ఉండొచ్చు కదరా. మీ వల్లేరా, మీ ఇద్దరి వల్లే నేను సరిగ్గా చదవలేదు. కొడితే కొబ్బరి చిప్ అయిపోతావు. నేను 3 ఫెయిల్ అయ్యాను, ఆడ 2 ఫెయిల్ అయ్యాడు. ఎవరితో తిరిగిరా చెడిపోతున్నారు. నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుంటే ఈ పాటికి ఎప్పుడో మేమిద్దరం సక్సెస్ అయిపోయేవాళ్ళం. అలా అనకండ్రా, ఏదో ఒక ఉపాయం చెప్పండి. ఉపాయం చెప్పాలంటే ముందు మీ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో మాకు తెలియాలి. ఏమేవ్, చంటిగాడు ఇంటికి వచ్చేసాడు. బాగా అలసిపోయినట్టున్నాడు. తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టు. బ్యాగ్ బరువు మోసి మోసి భుజాలు అరిగిపోయి ఉంటాయి. ఇలా ఇవ్వు నానా, వేడి నీళ్ళు పెడతాను. చక్కగా స్నానం చేసిరా. ఆపరా, నిన్ను జరిగేది చెప్పమన్నాను, కథలు చెప్పమని లేదు. ఏరా, స్కూల్ నుంచి తిన్నగా వస్తున్నావా లేకపోతే బలాదూర్లన్నీ తిరుక్కొని వస్తున్నావా? లేదు నాన్నగారు, స్కూల్ నుండే వస్తున్నాను. గాడిదలా వీపు మీద ఎప్పుడు ఆ బ్యాగ్ ఉంటది, కానీ అందులో ఉన్న చదువు మాత్రం నీ బుర్రలో ఉండదు. రియాలిటీలోకి వచ్చావు. కన్యూ నాన్నగారు, ఏంట్రా? ప్రోగ్రెస్ కార్డ్. ఏంటి? అదే ప్రోగ్రెస్ కార్డ్. పెళ్లి కార్డా? ఎవరిదిరా? పెళ్లి కార్డు కాదు నాన్నగారు, ప్రోగ్రెస్ కార్డు. ఏది ఇటు ఇవ్వు. ప్రతి సంవత్సరం నీ ఫీజులో ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ నీ చదువులో మాత్రం ఎలాంటి ప్రోగ్రెస్ ఉండడం లేదు. ఈసారైనా నువ్వు ఎంత చదివి చించావో చూస్తాను. ఏంట్రా ఇది? నాకు వచ్చిన మార్కులు నాన్నగారు. ఇవి మార్కులు కాదురా, నీ చదువుకి బ్రేకులు. ఏమేవ్, ఇక నుండి స్కూల్కి వెళ్ళడీడు. ఇంట్లోనే ఉండి ఏదైనా పని చూసుకుంటాడు. నాన్నగారు, మీరంత హార్ష్ డెసిషన్లు తీసుకోకండి. అప్పుడేదో జ్వరం వచ్చి మార్కులు తగ్గాయి. జ్వరం 2 రోజులు వస్తే 6 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావా నువ్వు? జ్వరం 2 రోజులే వచ్చినా నీరసం మాత్రం 4 రోజులు ఉండింది నాన్నగారు. పరీక్షలు అనగానే ఎక్కలేని జ్వరాలు రోగాలు నీకే వస్తాయి. ఇలానే ఉన్నావనుకో, పరీక్షల్లోనే కాదు
రేపు జీవితంలో కూడా ఫెయిల్ అయిపోతావు. స్కూల్లో పెట్టే టెస్టులకే నువ్వు ఇలా డీలా పడిపోతే ఇక పబ్లిక్ ఎగ్జామ్కి మా పరువు పోవడం ఖాయం. ఇంతేరా, ఇలానే జరుగుతుంది. టైం బాగుండి నా నోటి నుండి ఏమైనా దూలమాటలు వచ్చాయనుకో 4 దెబ్బలు కూడా పడతాయి. నిజమే రచంటి, మార్కులు అనగానే మా ఇంట్లో కూడా మూడు మారిపోతుంది. మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో. ఏరా గమ్మత్తుగా స్కూల్ అయిపోయిందా? అయిపోయింది డాడీ. చేతిలో ఏంటది భలే గమ్మత్తుగా ఉంది. ప్రోగ్రెస్ కార్డ్ డాడీ. అవునా, ఇలాగివ్వు, గమ్మత్తుగా సంతకం పెడతాను. ఏంట్రా ఇది, గమ్మత్తుగా 3 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావు. ఏం మత్తులో ఉండి రాసావు? కానీ మిగతా 4 సబ్జెక్టులు పాస్ అయిపోయాను డాడీ. అవి కూడా గమ్మత్తైన మార్కులేం కాదు. నువ్వు అద్దుకునే అత్తరంత లేవు ఈ అద్దెసరు మార్కులు. పైగా సోకులకేం తక్కువ లేదు, అన్నిట్లోనూ బ్రాండ్లు కావాలి మళ్ళీ. ఇలాగే చదివితే నీ చదువు చెత్తేరుకోవడానికి కూడా పనికిరాదు. అయినా నిన్ను అందరిలా గవర్నమెంట్ స్కూల్లో వేయకుండా పద్ధతిగా ప్రైవేట్ స్కూల్కి పంపుతుంటే నువ్వు చేసేది ఇదేనేంట్రా? ఒకప్పుడు అన్నిట్లోనూ 100కి 100 మార్కులు తెచ్చుకునేవాడివి. ఇప్పుడేం మాయ రోగం వచ్చిందిరా నీకు? గమ్మత్తుగా ఆటలు ఎక్కువైపోయాయి నీకు. ముందు ఆ ఎదవలతో సావాసం చేయడం మానేయి, లేదంటే నీ చదువు ఇక్కడితోనే ఆగిపోతుంది. ఇప్పటి నుండి బాగా చదువుకుంటాను నాన్నగారండి. మరి ఇప్పటి వరకు చదివిన దానికి ఏం చేయమంటావు? వామ్మో, ఇంటికి వెళ్ళాక నా ఫ్యూచర్ ఏంటో 4Kలో కనిపించేసింది. మా నాన్న నన్ను కన్ఫామ్గా కొడతాడురా చంటి. 2-3 పోయిన మీకే అలాగుంటే అన్ని సబ్జెక్టులు ఆల్ అవుట్ రా నేను. నా పరిస్థితి ఏంటో ఆలోచించండి. నిజమేరా, ఏం చేద్దామంటావు? మార్కులు రుద్దేసుకుందామా? మార్కులు రుద్దేసుకుంటే ఇంట్లో మేనేజ్ చేయగలం కానీ తిరిగి మళ్ళీ స్కూల్లో ఎలాగరా? నిజమేరా చంటి. పోనీ వాళ్ళ సంతకాలు మనమే చెక్కేద్దామా? దొరికామనుకో మన చిక్కు తీస్తారు. మరి ఏం చేద్దాం రా? ఏమోరా, నాకేం తెలుసు. ఈ టెన్షన్తో నా బుర్ర బద్దలైపోయేలాగుంది. వద్దు వద్దు, నేను ఇంటికి వెళ్ళలేను. ఈ టెన్షన్తో నేను మా ఇంటికి వెళ్ళలేను. ఇక్కడే ఉండిపోతాను. ఇక్కడే అంటే ఎక్కడ్రా? రోడ్డు మీద ఉండిపోతావా? ఎక్కడైనా పర్లేదు, ఇంటికి మాత్రం వెళ్ళను. ఒరే, ఈ మార్కులు వేసుకొని మేము కూడా ఇంటికి వెళ్ళాలంటే భయంగానే ఉంది. కానీ వెళ్ళక తప్పదు కదా. వెళ్తే మన పరిస్థితి ఏంటో తెలుసు కదరా. బెల్ట్ దెబ్బలతో బాధేస్తారు, చంప దెబ్బలతో చంపేస్తారు. ఇంకా మా నానిచ్చే కోటింగ్ నా వల్ల కాదు బాబోయ్. మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు? మన మార్కులు తెలిసినా మనల్ని తిట్టకూడదు, మనం ఫెయిల్ అయ్యామని తెలిసినా మనల్ని కొట్టకూడదు, అసలు ప్రోగ్రెస్ కార్డ్ని ముట్టుకోకూడదు, మొత్తానికి మనం ఉన్నామనే తెలియకూడదు. వీడికి పిచ్చి పట్టేసినట్లుంది రాసీను. పిచ్చి పట్టలేదురా, ప్లాన్ పట్టింది. ఏంట్రా ప్లాను? కిడ్నాప్. కిడ్నాపా? నువ్వెవరిని కిడ్నాప్ చేస్తావురా? మనం కాదురా, మనల్ని ఎవరు కిడ్నాప్ చేయాలి. మనల్ని ఎవరు చేస్తారా? అందుకే మనమే కిడ్నాప్ చేయించుకోవాలి. ఇదంతా అయ్యే పనులా లేవురా. అయితే ఇంటికెళ్ళి మీ నాన్నతో తన్నులు తినించుకో. నేను మాత్రం కిడ్నాప్ అవుతున్నాను. కిడ్నాప్ అది అంటే కొంచెం రిస్క్ ఏమోరా. ఈరోజు రిస్క్ తీసుకుంటేనే రేపు రసగుల్లా తినొచ్చు. అన్నా అన్నా, ఏంటి కావాలి తమ్ముడు? కిడ్నాప్ చేయాలన్నా. ఏంటి? కిడ్నాప్ అన్నా, మమ్మల్ని కిడ్నాప్ చేయాలి. ఓ, కిడ్నాప్ చేయాలా? ఎంతకీ ఫోన్లు ఎక్కడ పెట్టారు? ఫోన్లు ఏంటన్నా? చూడు తమ్ముడు, ప్రాంక్ బాగానే ప్లాన్ చేశారా, కానీ ఇలాంటివన్నీ ఎప్పుడన్నా చూసేసాను. ఎలాండి, ఏదైనా కొత్తగా ప్లాన్ చేసుకుని రండి. అంకుల్ అంకుల్ చెప్పు బాబు. అంకుల్, మమ్మల్ని కిడ్నాప్ చేస్తారా?
నాకు పని పాట లేదనుకున్నావా? లేకపోతే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పొద్దున్నే పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళని చూశాను కానీ ఇలా సాయంత్రాలు స్కూల్ పిల్లల్ని ఎత్తుకుపోయే అలవాటు నాకు లేదు. అది కాదు అంకుల్. వెళ్ళండి. ఏయ్, ఎవరైనా నన్ను కిడ్నాప్ చేయండి అని అడుగుతారేంట్రా? మరి ఇంకెలారా? అసలు కిడ్నాప్ ఎలా చేయించుకుంటారు? కాంట్రాక్ట్ ఇచ్చి. అయితే పదండి, మా ఇంటినికిలా ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఏ కాంట్రాక్టర్ రా? బిల్డింగ్ కాంట్రాక్టర్ రా. మా వీధిలో ఇల్లులన్నీ ఆయనే కడుతుంటాడు. కొట్టాననుకో ఇక్కడే కొలాప్స్ అయిపోతావు. మనల్ని కిడ్నాప్ చేయడానికి నికార్స్గా ఒకటి దొరకాలి. నేను మందేస్తాను, నేను చెందేస్తాను, చిన్న చొక్కేస్తాను, డబ్బు నొక్కేస్తాను. ఎవరు బాబు మీరు? డోర్ అడ్డంగా ఉన్నారా? పక్క జరగండి, నేను బయటికి వెళ్ళాలి. ఇంకేం బయటికి వెళ్తావురా? బయట ఉన్నావు నువ్వు. బయటే ఉన్నానా? అయితే ఇంకా బయటికి వెళ్ళిపోవాలి. రే చంటి, ముందు మన కిడ్నాప్ గురించి ఆలోచించు. కిడ్నాపా? నన్ను కూడా చేసేయండి. నిన్నెందుకు కిడ్నాప్ చేయాలరా? కిడ్నాప్ చేస్తే మందు ఫ్రీ, విందు కూడా ఫ్రీ. అందుకే చేసేయండి, నన్ను కిడ్నాప్ చేసేయండి. వీడేంట్రా బాబు మన మెడకి చుట్టుకుంటున్నాడు? మెడకి చుట్టుకోవడం లేదురా సీను, మనకి ఐడియాలు చుడుతున్నాడు. ఈయన దగ్గర కిడ్నాప్ చేయించుకున్నాం అనుకో, తర్వాత వీటి దగ్గర నుంచి ఈజీగా తప్పించుకున్నామని ఇంట్లోనూ స్కూల్లోనూ నమ్మించచ్చు. పైగా తాగుబోతు కాబట్టి మొత్తం దిగ్గానే వదిలేశాడని నమ్మించచ్చు. నేను మందేస్తాను, నేను చెందేస్తాను, చిన్న చొక్కేస్తాను, డబ్బు నొక్కేస్తాను. నీ కచేరీ నాపి మా ముగ్గురిని కిడ్నాప్ చేయి. కిడ్నాపా? నేనా? నువ్వేరా బాబు? ఓస్, కిడ్నాపే కదా, చేసేద్దాం. ఒక కొత్తిమీర కట్ట తెచ్చి వండేస్తాను. కొత్తిమీర ఎందుకురా? చేసేయమన్నారు కదా, కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటది. ఒరే, నేను చేయమనేది కిచడీ కాదురా, కిడ్నాప్. అంటే మా ముగ్గురిని కట్టేసి ఒక చోట దాచేయని. మరి నాకేటి? మమ్మల్ని కిడ్నాప్ చేసావంటే నిన్ను కూడా కిడ్నాప్ చేసుకున్నట్టే. అవునా? అయితే ఓకే. చీకటి పడేలాగుంది, పదండి కిడ్నాప్ అయిపోదాం. ఏమేవ్, వాడింటికి వచ్చాడా? ఇంకా లేదండి. ఇంత టైం అవుతుంది, ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నాడు వీడు? అబ్బా, 10వ తరగతిలో ఉన్నాడు. నైట్ స్టడీ అవర్స్ ఏమైనా ఉండుంటాయిలేండి. ఒరే, ఎక్కడ తీసుకొచ్చారా వీడు? బాబు మీరేం భయపడకండి, నేనున్నానుగా. నువ్వు ఉన్నావనేరా మా భయం. ఫాస్ట్ గా కిడ్నాప్ చేయి. తాడు తెచ్చాను. గంతలు ఉన్నాయి. మరి నోట్లో కొక్కడానికి గొడ్డ ముక్క అన్నీ ఉన్నాయిలేరా, నువ్వు ముందు కిడ్నాప్ చేయి. ఇప్పుడే ఊర్రా పాటలు పెట్టింది. బాబు అది నా రింగ్ టోన్. తాగి పడిపోయినప్పుడు ఎవడైనా లే లే అని లేపి బాగుంటుందని ఆ పాట ఎట్టుకున్నాను. చెప్పింది చాలే, ముందు ఫోన్ ఎత్తి మాట్లాడు. హలో, నేను కిడ్నీ యాప్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. అవసరమైతే మెసేజ్ కొట్టు. ఏంట్రా అది? బాబు భయపడకు, మెసేజ్ వచ్చింది. ఓరి నీ బండబడా, అదేం సౌండ్ రా? ఏంట్రా ఈ చోటు ఇలాగుంది? ఏ పక్క చూసినా బల్లలే కనిపిస్తున్నాయి. ఇదేదో పాడుపడిపోయినా గవర్నమెంట్ ఆఫీస్ లాగుంది. ఇలాంటి చోటైతేనే మనకి కంఫర్ట్. మనల్ని ఎవ్వరు ఈజీగా కనిపెట్టలేరు. త్వరగా రండి, ఈ కిడ్నీ యాప్ అయిపోతే ఒక సీసా వేసేయాలి. రే, అందరూ చేతులు ముందుకు చేసండి. కళ్ళకు కూడా గంతలు కట్టి. చీకటంటే నాకు భయం రా చేయను. ఇప్పుడు కూడా చీకటిగానే ఉంది కదరా? అవుననుకో, కానీ గంతలు మాత్రం వద్దురా. కావాలంటే గట్టి కళ్ళు మూసుకుందాం. సర్లే, ఎలాగలా ఏడు. అయిపోయింది, కిడ్నాప్ చేయడం అయిపోయింది. దీని తయారీ విధానాన్ని నా యూట్యూబ్ సబ్స్క్రైబర్తో షేర్ చెయ్యాలి. నీకు యూట్యూబ్ కూడా ఉందా? ఉంది బాబు, అప్పుడప్పుడు లైవ్ కూడా వస్తాను.
ఐడి చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఆడు మనకేమి కిండర్ జాయ్ కొనివ్వట్లేదు, కిడ్నాప్ చేశాడు. ఒరే నువ్వేం మాట్లాడకుండా తాగి పడిపో చెప్తానా. The next morning. ఎవరది పొద్దున్నే టార్చ్ లైట్ కొడుతున్నారా? అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్ అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.